తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఎన్నికల కొరకు రాజకీయ నేతలు అయితే రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. ముందుగానే తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హుటాహుటిన ఎన్నికలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఎక్కడ పోగొట్టుకున్నాం, ఎక్కడ రావాలి అని ఇప్పటి నుండే ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన రామచంద్రరావు మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో కలిపి ఆంధ్రప్రదేశ్లో 164 స్థానాలని గెలిచింది. అయితే ఇందుకు సంబంధించి జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా జనసేన గెలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో ఎట్లాగో ఆంధ్రప్రదేశ్లో గెలిచాం, తెలంగాణలో కూడా తన పీఠాన్ని నాటాలి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణపై ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో తెలంగాణలో మరి పొత్తు పెట్టుకుంటారా, పొత్తు లేకుండా వస్తారా అనేది ఇంకా నిర్ధారణకు రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో గతంలో కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ కానీ, బీఆర్ఎస్ లీడర్లు కానీ అధిక మొత్తంలో కొంతమంది లీడర్స్ అయితే పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయినట్టుగా మనం తెలుస్తుంది. అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించి గోదావరి జలాలపైన అలాగే కొబ్బరి చెట్లపైన మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 11 రోజులు నేను అన్నం తినలేదన్న మాటలు కూడా ప్రతి ఒక్క రాజకీయ నేత దాన్ని గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ పైన విమర్శలు విప్పారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర బీజేపీ కూడా ఒక సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేనకు మాకు ఎటువంటి పొత్తు ఉండదు, మేము చివరిసారిగా ఏ విధంగా ఎన్నికలకు వచ్చామో ఈసారి కూడా అదే విధంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన రామచంద్రరావు మాట్లాడుతూ జనసేనతో ఏ విధమైన పొత్తు ఉండదు అని తను ముందుగానే మాట్లాడారు. దీనికి సంబంధించి ఈ విధంగా మాట్లాడడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే తెలంగాణ ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉన్నప్పటికీ ఎన్నికలకు వచ్చేసరికి తెలంగాణ ప్రజలు తెలంగాణ నాయకుల వైపే చూస్తారని వాళ్ళకు గట్టి నమ్మకం ఏర్పడిందో లేదో తెలియదు. కానీ మరి మొత్తానికైతే రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ కానీ జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తా ఉన్నాం.